హాయ్ ఫ్రెండ్స్, బాహుబలి 1 బాహుబలి 2 రెండు కలిపి ఎపిక్ గా వస్తున్న అందరికీ రిలీజ్ అవుతున్న విషయం అందరికీ తెలుసు. రిలీజ్ చేస్తున్నారు కానీ అందరికీ తెలుసు, కానీ కొన్ని సీన్లు కొత్త యాడ్ చేస్తున్నారని కూడా మనకు తెలుసు. అలాగే రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, బాహుబలి 1 లో నేను బాహుబలిని చూశాను, పిక్చర్ దగ్గరికి వస్తాడు, అలాంటి సీన్ ఒకటి ఉంటుందని మన రాజమౌళి గారు ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ సీన్ లో ఇంకా కొన్ని సీన్లు యాడ్ చేశారు. దీనికి యూఎస్ సర్టిఫికేట్ వచ్చింది భయ. దీనికి కూడా సర్టిఫికేట్ పంపించారంటే చూసుకోండి భయ. రిలీజ్ సినిమా ఇంతవరకు ఏ సినిమా కూడా సర్టిఫికేట్ ఇవ్వలే భయ. అలాగే ఓన్ గానే రిలీజ్ చేసుకున్నారు, కానీ దీనికి మాత్రం యూఎస్ సర్టిఫికేట్ వచ్చింది భయ. ఎన్ని సీన్లు యాడ్ చేసారో మనకు అర్థం కావట్లేదు భయ. మొత్తం రన్ టైం వచ్చేసి 3 గంటల 44 నిమిషాలు భయ. మొత్తం అప్గ్రేడ్ చేసిరంట భయ. బ్యాక్గ్రౌండ్ కానీ కలర్ గ్రేడింగ్ కానీ మొత్తం అప్గ్రేడ్ చేసి బాహుబలిని న్యూ వర్షన్ గా దింపుతారు భయ. పాత బాహుబలి కన్నా దీంట్లో దీనికి ఎఫెక్ట్లు చాలా మార్చారంట. కొన్ని కొత్త సీన్లు పెట్టారు. బ్యాక్గ్రౌండ్ కూడా బాగానే పర్లేదు. బ్యాక్గ్రౌండ్ లో కూడా కొన్ని చేంజెస్ చేశారని చెప్తున్నారు. ఎలా ఉంటుందో కానీ సినిమా మాత్రం వన్స్ అగైన్ మంచిగా అయిందంటే బెనిఫిట్ షోలు కూడా వేస్తారు భయ. ప్రీమియర్ షోలు కూడా వేస్తారు దీనికి రిలీజ్ కి. ఇంతవరకు ఏ రీరిలీజ్ కూడా ప్రీమియర్ షోలో ఫస్ట్ టైం బాహుబలి కూడా ప్రీమియర్ షోలో వేస్తుంటే ఒక్కొక్క అప్డేట్ ఉంటుంటే బాహుబలి దాపి గురించి ఆసం అనిపిస్తుంది భయ. బాహుబలి 1 లో బాహుబలి 2 లో ఏ సీన్ చూసినా ఒక్క సీన్ కూడా బోర్ కొట్టే సీన్ లేదు భయ. ఎలాంటి సీన్లు తీసేశారో ఎలాంటి సీన్లు ఉంచారో కూడా కొంతమంది ఫ్యాన్స్ అయితే డౌట్ పడుతున్నారు భయ. ఫ్యాన్స్ కొన్ని సీన్స్ రీక్రియేట్ చేద్దామని హోప్స్ తోనే ఆ సీన్స్ ను ప్రిపేర్ అయ్యి మరి థియేటర్కి వెళ్తారు భయ. అలాంటి సీన్లు థియేటర్ దొరకకపోతే చాలా డిసప్పాయింట్ అవుతారు. చాలా వివాదాలు మూవీ టీం అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది భయ. కొంచెం అటు ఇటు అయినా మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ మాత్రం లోలో పడిపోతాయి భయ. బాహుబలి ద ఎపిక్ సక్సెస్ అంటే అలాగే పుష్ప 1 పుష్ప 2 కూడా రిలీజ్ చేద్దామని చూస్తారు. మూవీ 2 అయితే ఒక్కసారి బాహుబలి సక్సెస్ అయితే పుష్ప 1 పుష్ప 2 రెండు కలిపి కూడా వస్తాయి ఫ్యూచర్ లో. పుష్ప 1 పుష్ప 2 రెండు కలిపి వస్తే మీరు చూస్తారా లేదా, రావాలా వద్దా కింద కామెంట్ చేయండి. ప్రభాస్ కూడా ఒక ఇంటర్వ్యూ వస్తుంది. అలాగే ప్రభాస్ బర్త్డే రోజు బాహుబలి ట్రైలర్ రిలీజ్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఒక్కొక్క అప్డేట్ ఉంటుంటే నాకు అది ఆసం అనిపిస్తుంది. బాహుబలి 2 కలెక్షన్ 1800 ఉంటే బాహుబలి రిలీజ్ దానికి ఎక్కువ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా భయ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.